నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది కదండి, నా కిట్టి డే అండి. సో దానికి నేను కేక్ ప్రిపేర్ చేశాను. అక్కడ పాట్లాక్ ఉంటుందని ఇదివరకే చెప్పాను కదండి. సో దానికోసమని ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, అలాగే ట్రూటీ ఫ్రూటీ, ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసేసి చాక్లెట్ కూడా యాడ్ చేసి చాక్లెట్తో చేసిన డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ కేక్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంట. మొత్తం ఫుల్గా అయితే పెట్టట్లేదు, ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కాబట్టి మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి. సో దీనికైతే నేను ఇలా 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒకటి ఇంట్లోకి చిన్నదిగా, ఒకటి పెద్దదిగా లాగా అలా డివైడ్ చేశాను. సో కేక్ అయితే టైం చాలానే పట్టింది, 1 hour 15 minutes పట్టిందండి పెద్దదానికి. చిన్నదానికైతే ఆల్మోస్ట్ 40 minutesలో అయిపోయింది. సో అది కొంచెం షూట్ చేయలేదు. సో అప్పటికే పిల్లలు ఆగలేక తినేశారు. సో దాన్ని ఇంకా క్యాప్చర్ చేయలేదు. ఇదైతే పెద్ద కేక్ అయితే ఇలా అంతా చేసిన తర్వాత ఇలా వచ్చింది, సూపర్గా వచ్చింది కదండి. దీనికి కూడా క్రీమ్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేశాను ఇంట్లోని. మరేం లేదండి, దీనికైతే ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని దాంట్లోనే ఒక కప్ ఆఫ్ చాకో పౌడర్, అంటే కోకో పౌడర్ ఉంటుంది కదా అది, ప్లస్ అంతే క్వాంటిటీ కప్ ఆఫ్ పౌడర్ని కూడా వేసేసి దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసేసి వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వేసేసి ఇలా స్టవ్ మీద పెట్టేసి సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టవద్దు. అలా 5 minutes అలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరగా అవుతుంది. ఆ తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత మనం దాన్ని మధ్యలో అలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా ఉంటుంది. సో అలా చల్లారిన క్రీమ్ని నేను ఇలా చాక్లెట్ క్రీమ్ లాగా చేసేసుకొని కేక్ మీద ఇలా అంత నీట్గా అడ్జస్ట్ చేశాను. అంటే ఇది చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతున్న క్విక్ ఐడియా అనమాట. సో ఇలా కూడా చేసుకున్న చాలా బాగా ఉంటుందండి టేస్ట్ అయితే. నాకైతే చాలాసార్లు నేను ట్రై చేశాను, బాగుంటుందని పిల్లలు అన్నారు. సో ఇలా అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత వాటిపైన కూడా డెకరేషన్ లాగా ఇలా ట్రూటీ ఫ్రూటీ కొన్ని స్ప్రింక్లింగ్స్ వేశాను. అలా మనకు కేక్కి దొరుకుతాయి కదండి అవైలబుల్గా, అలాంటివి వేశాను. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. సో ఇదంతా ప్రిపేర్ చేయడానికి నాకైతే 12:30 పట్టిందండి ముందు రోజు కిట్టీకి. ఆ తర్వాత ఇలా నేను డెకరేషన్ పర్పస్ లాగా మా ఫ్రెండ్కి ఇలా తయారు చేసి ఇచ్చానండి. దాన్ని తను ఎలా అరేంజ్ చేసిందో చూడండి. చాలా చక్కగా బోర్డ్ని చాలా అందంగా పెట్టేసి ముందర బొమ్మల కొలువు పెట్టేసి, మళ్ళీ ఇది సంక్రాంతి థీమ్ కాబట్టి అన్ని చెరుకు గడ్డలు పెట్టేసి పొంగలి పెట్టేసి చాలా నీట్గా అరేంజ్ చేసిందండి నా ఫ్రెండ్. చూడగానే చాలా బాగా అనిపించింది. వెళ్ళి చూసి ఫొటోస్ దిగాము. ఆ తర్వాత ఇంక కిట్టి షురూ అయిపోయింది. కొన్ని గేమ్స్ పెట్టింది సరదాగా, నోస్ టోస్ అని, హెడ్ అని, ఇలాంటి గేమ్ ఒకటి. ఇంకోటి చిన్నపిల్లలు ఆడుకునేది 1 by 1 రింగ్స్ వేస్తారు కదా, బిగ్ 1 స్మాల్ 1 అట్లా, అలాంటి గేమ్ కూడా పెట్టారు అక్కడ మా ఫ్రెండ్. సో చాలా ఎంజాయ్ చేస్తూ మేమైతే ఫుల్గా కిట్టి అయితే భలే చేశాను. ఆ తర్వాత కేక్ కటింగ్ చేయించారా మా ఫ్రెండ్తో, ఒక అమ్మాయితో. అది ఏంటంటే ముందు రోజు తన బర్త్డే. సో కిట్టి రోజు ముందు రోజు అవ్వడం వల్ల తన బర్త్డే అన్నట్టుగా అలా తన చేత కట్ చేయించేసి అందరం పెట్టి అలా కేక్ అయితే తినిపించాం. కానీ కేక్ అయితే చాలా బాగుందని అందరూ అన్నారు. సూపర్గా అలా జరుగుతూ వస్తుంది నా కిట్టి. తర్వాత ఇలా క్యాట్ వాక్ కూడా, ఇదంతా కేరళ స్టైల్ లాగా ఉండాలని అందరం ఒకేలాగా కేరళ గెటప్ లాగా రెడీ అయ్యాం కిట్టీకి. అలా ఆ డే అయితే నాకు చాలా బాగా జరిగిందండి కిట్టి అయితే. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను.